దేవుడు నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దేవుడు హెచ్చిస్తాడు. నీ జీవితంలో నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు కదా, అండి నా జీవితంలో నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి రికమెండేషన్ లేదు, నేను ఇలా ఉన్నాను. నేనే గనక ఒక రికమెండేషన్తో, ఒక పర్మిషన్తో ఒక గొప్పగా ఉంటే నేను ఇప్పటికి ఏ స్థాయికి వెళ్ళిపోయేవాడినో, ఏ స్థాయిలో నేను ఉండేవాడినో. వాళ్ళు ఆ యొక్క రికమెండేషన్తో, ఆ డబ్బుతో ఆ స్థాయిలో ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దేవుడు నిన్ను హెచ్చించి, అనేక మంది నీ వైపు చూసి దేవుడే నిన్ను హెచ్చించాడు అనే సాక్ష్యాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క మొదటి రాజులో 17వ అధ్యాయము 1-7 వచనాలు చూస్తే, అహాబు రాజు దగ్గరకు ప్రవక్త అయిన ఏలియా వస్తాడు. అసలు ఏలియా ఎవరండి? ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏలియాది? ఎక్కడా లేదు, ఏమీ లేదు. సడన్ గా దేవుడి ప్రవక్తగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఆయన ఎప్పటి నుంచో చిన్న వయసు నుంచి ఆయన చరిత్ర ఎక్కడా లేడు. తిష్బీయుడైన ఏలియా అని మాత్రమే అక్కడ ఉంటుంది కదా. ఆ ఏలియా అక్కడికి వచ్చి దేవుడు నీతో చెప్పమంటున్నాడు, ఆహాబు రాజుతో చెప్తాడు, ఇంకా కొన్ని రోజుల వరకు వర్షము కురవదు, కరువుతో ఈ యొక్క ప్రాంతం అంతా, ఇశ్రాయేల్ దేశం అంతా ఉంటుంది అని ఏలియా చెప్తాడు. ఆయనకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. దేవుడు ఆయన చేత అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అనేకమైన అద్భుతాలు, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి అనేకమైన హెచ్చరికలు, ఆ యొక్క రాజుల దగ్గరికి వెళ్ళి నిలబడే ధైర్యాన్ని ఏలియాకు అనుగ్రహించాడు. ఏలియాని హెచ్చించాడు కదా. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదండి, ఏమీ లేదు, కానీ నేను హెచ్చింపబడతానా? నా జీవితంలో నేను ఆశీర్వదింపబడతానా? మనం ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, నీకు నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఏమీ లేకపోయినా, నువ్వు దేవుడికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నావా, నీతిని అనుసరించి జీవిస్తా ఉన్నావా, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టాడు. మోషే, దేవుడు చెప్తా ఉంటాడు ఆదికాండంలో 25వ అధ్యాయంలో, మోషే నువ్వు 40 రాత్రులు 40 పగళ్ళు నువ్వు కొండ మీద, సీనాయి కొండ మీదకి రావాలని చెప్పినప్పుడు దేవుడు మోషేతో 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు దేవుడు మోషేతో నిర్గమాకాండంలో మాట్లాడతారు. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు 40 రోజులు మోషే ఆ కొండ మీద ఉండి దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఈ విధంగా ఉండాలి, యాజకులకి ఈ విధమైన వస్త్రధారణ ఉండాలి, యాజకులు ఇలా ఉండాలి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము కట్టాలి అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అంటారు. మొట్టమొదటిగా 31వ అధ్యాయము 2వ వచనంలో, ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి నేను ఇశ్రాయేల్ అందరిలో బెజలేలు అనే యవ్వనస్తుని నేను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులందరూ ఆ కాలంలో కొంతమంది చెప్తారు 22 లక్షల మంది ఉన్నారు, కొంతమంది అంటారు 22 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. కానీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఆ వారిని బెజలేలు అన్న వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. అతని చేత నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాలి మోషే అని చెప్పి, మోషేకి దేవుడు ఆ యొక్క కొండ మీద బెజలేలు మాటను చెప్తారు. ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వారు ఎవరో తెలీదు, అప్పటి వరకు ఎవరో తెలీదు. కానీ దేవుడి ఆత్మ ఆయనలో ఉంది. ప్రతి ఒక్క పనిని జాగ్రత్తగా చేసే ఆత్మ తనలో ఉంది. నువ్వు కార్యం జరిగించాలి, అతనితో చేయించాలి, అతనితో ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాలి. మోషే కిందకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? 3వ అధ్యాయం 38-22లో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మోషే చెప్తాడు, దేవుడు బెజలేలును ఎన్నుకున్నాడు. 38 నుంచి 35 నుంచి 40 వచనాలు చూసినట్లయితే ఏ విధంగా అయితే దేవుడు ఎన్నుకున్నాడో బెజలేలును, మోషేతో చెప్పినట్లుగా మోషే ఆ కిందకు వచ్చి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తాడు. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం కోసం బెజలేలును ఎన్నుకున్నాడు. అంతమంది లక్షల్లో మంది ఉంటే దేవుడు ఒక బ్యాక్గ్రౌండ్ లేని, ఎవరో అప్పటి వరకు పేరు కూడా తెలియని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు కదా. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదండి. ఆ యొక్క బెజలేలు యొక్క తాతలు నాన్నలు ఎవరు కూడా ప్రత్యక్ష గుడారాన్ని కట్టలేదు. కానీ అతనికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ దేవుడు
ఆ కొండ మీద మోషేతో చెప్పాడు. మోషే కిందకు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరి ముందు బెజలేల్ను మోషే దేవుడు ఎన్నుకున్నాడని చెప్పాడు కదా. నా జీవితంలో బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు, నా జీవితంలో మనం చేసే పరిచర్యకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు, మన తాతలు తల్లిదండ్రులు ఎవరు చేయకపోవచ్చు, నిన్ను దేవుడు పరిచర్యకు పిలిచాడేమో, ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు.